నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. అమీర్పేట్లో పెను ప్రమాదం. భాగ్యనగరంలో ఒక్కసారిగా గుండె గుబేలు మంది. క్షణాల్లో వ్యాపించిన మంటలు, ప్రాణభయంతో పరుగులు తీస్తున్న జనం. హైదరాబాద్ లోని అత్యంత రద్దీ ప్రాంతమైన మైత్రివనంలో పెను అగ్ని ప్రమాదం సంభవించింది. అవును, మీరు చూస్తున్నది నిజం. మైత్రివనం జంక్షన్ దగ్గర ఉన్న ఒక ప్రముఖ కమర్షియల్ కాంప్లెక్స్ లో ఒక్కసారిగా రాకాసి మంటలు లేచాయి. చూస్తుండగానే మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టు దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. అమీర్పేట్ పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో చీకటిగా మారిపోయాయి. అసలు ఏం జరుగుతుందో తెలియక స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న ఈ కమర్షియల్ కాంప్లెక్స్ లోని ఒక హెల్మెట్ షోరూమ్ లో మొదట మంటలు చెలరేగాయి. హెల్మెట్ లో ఉండే ప్లాస్టిక్ ఫైబర్ కెమికల్స్ కారణంగా మంటలు క్షణాల్లో షోరూం మొత్తాన్ని దహించి వేశాయి. ఆ మంటలు వేడికి పక్కనే ఉన్న దుకాణాలకు పై అంతస్తులకు కూడా ప్రమాదం పొంచి ఉంది. వందలాది మంది విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు నిత్యం తిరిగే మైత్రివనంలో ఈ ప్రమాదం జరగడంతో అక్కడ ఉన్న వారంతా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరుగులు తీశారు. ఊపిరాడక కొందరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది యుద్ధ ప్రాతిపాదికన రంగంలోకి దిగి ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేయడానికి సిబ్బంది శ్రమిస్తున్నారు. అయితే మంటల తీవ్రత, దట్టమైన పొగ కారణంగా లోపలికి వెళ్లడం అగ్నిమాపక సిబ్బందికి సైతం సవాల్గా మారింది. ప్రమాదానికి కారణమేంటి? షార్ట్ సర్క్యూటా లేక మరేదేమైనా కారణమా? లోపలెవరైనా చిక్కుకున్నారా? ఆస్తి నష్టం ఎంతుండొచ్చు? ఇవి ఇప్పుడు నగర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ప్రశ్నలు. మైత్రివనం రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్ ను డైవర్ట్ చేస్తున్నారు. ఈ లైవ్ విజువల్స్ మనం స్క్రీన్ పై చూస్తున్నాం. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. క్షణం క్షణం అక్కడ ఉద్రిక్తత పెరుగుతుంది. మరిన్ని లైవ్ అప్డేట్స్ కు మా ప్రతినిధి అందిస్తారు. స్టే ట్యూన్ టు న్యూస్ 9 టీవీ.